అందరికీ నమస్తే. రాష్ట్ర ముఖ్యమంత్రి భార్యకు కానీ పిల్లలకు కానీ ఒకప్పుడు చాలా గౌరవం ఉండేది. అసలు ముఖ్యమంత్రి అంటే ఒక రాష్ట్రానికి రాజు లాంటివాడు. అసలు రాజు భార్యని ఒక దేవతగా కూడా పూజించేవాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితము. కానీ ప్రస్తుతం ఎట్లయిందంటే వాళ్ళు ఒక బజారు మహిళల కన్నా ఘోరమైన తిట్లు వాళ్ళు తింటున్నారు. వాళ్ళు ఏ రాజకీయ పార్టీలకు కొంతవరకు చాలా వరకు దూరంగానే ఉన్నారు ముఖ్యమంత్రి భార్యలని మనం గమనించినట్లయితే. కానీ వాళ్ళని ఏ విధంగా తిడుతున్నారంటే ఎవరు మళ్ళీ బయటి వాళ్ళు కాదు, ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీ ముఖ్యమంత్రి భార్యని అట్లా మాజీ ముఖ్యమంత్రి భార్యలని ఎంత ఘోరమైన ఒక మనం రోడ్డు మీద నిలబడే ఒక బజారు స్త్రీని కూడా కొంతవరకు మనం రెస్పెక్ట్తో మాట్లాడతాం. కానీ వీళ్ళని అంతకంటే ఘోరమైన మాటలు పాపం ఆ వీడియోలు కనుక వాళ్ళు చూస్తే తట్టుకోలేకపోతారు. అసలు మేము ఇంత గౌరవప్రదమైన స్థానము ముఖ్యమంత్రి మా ఫ్యామిలీలో ఉండి కూడా ఈ విధమైన తిట్లు తింటారని చాలా బాధపడి ఉంటారు. వీళ్ళకు రాజకీయాలతోని కొంతమంది మహిళలకు అసలు సంబంధమే లేదు మనము గమనించినట్లయితే. కానీ వాళ్ళు కూడా తిట్లు తింటూనే ఉన్నారు. వీళ్ళని పక్కన పెట్టాలి, నిజంగా మహిళల జోలికి పోవడమే పక్కన పెట్టాలి. అసలు రేవంత్ రెడ్డి గారి భార్యనైతే మామూలుగా తిట్టలేదు, అసలు ఘోరమైన మాటలు. అంటే కొన్ని సందర్భాలలో కొంతమంది హైదరాబాద్ ద్వారా వాళ్ళ ఇండ్లని కూల్చడం ద్వారా అదేవిధంగా మనము ఆ విధమైన బాధకు గురై తిట్టడం జరిగింది. అక్కడ హైడ్రాకు ద్వారా కూల్చేసింది రేవంత్ రెడ్డి, కానీ వాళ్ళ భార్యకు ఎందుకు ఆ విధమైన తిట్లు, ఘోరమైన తిట్లు. అదేవిధంగా నిండు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి వైఫ్ని ఘోరమైన తిట్లు. అసలు ఆ తిట్లు మామూలుగా కూడా అసలు బజారు మహిళల కంటే ఒక వ్యభిచారం చేస్తారు చూడండి. వాళ్ళనన్నా కొంతవరకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారేమో, కానీ వీళ్ళని అంతకంటే ఘోరంగా ఒక రాజు భార్యని ఆ విధంగా తిట్టే కల్చరు ప్రస్తుతం మనం వేరే రాష్ట్రాలలో లేదు. ఇది కేవలం తెలుగు రాష్ట్రాల మహిళలనే ఈ విధంగా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి భార్యలని బిడ్డలని మాత్రమే ఈ విధంగా తిడుతూ ఉన్నారు. వాళ్ళు ఒకవేళ రాజకీయానికి సంబంధాన్ని వాళ్ళకు రాజకీయంలో ఉంటే వాళ్ళని తిట్టినా ఏం కాదు, కానీ ఘోరమైన మాటలు. ప్రస్తుతము పవన్ కళ్యాణ్ భార్యని పాపం ఆమె ఏ దేశానికి చెందిన ఆమెను ఇక్కడ వచ్చింది మా పవన్ కళ్యాణ్ చేసుకుంది, ఆమెను కూడా ఒక గుడికి పోయినా కూడా ఘోరమైన కామెంట్లు. ఆమెకు తెలుగు రాదు కాబట్టి బతికిపోయింది అనుకుంటున్నా, కానీ ఆ ఘోరమైన మాటలు అసలు ఆ ముఖ్యమంత్రి భార్యల దగ్గరికి పిల్లల దగ్గరికి ఏ రాజకీయ వాళ్ళని ఎదుర్కొందాము, కానీ వాళ్ళ ఫ్యామిలీలో దగ్గరికి పోవడం చాలా వరకు బాధగా అనిపిస్తుంది. అసలు వాళ్ళు ఒక రాష్ట్రాన్ని సాధించే అంత లెవెల్లో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళు చాలా బాధపడిపోతారు. రాజకీయంగా ఎదుర్కోవాలి ఏ పార్టీ, ప్రతి ఒక్క ఈ పార్టీ అని కాదు, ప్రతి ఒక్క పార్టీలో కూడా అదే విధంగా ఉన్నారు. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇది ఎక్కువగా ఉంది. వేరే రాష్ట్రాలను చూసుకుంటే వాళ్ళ మహిళల దగ్గరికి చాలా వరకు పోరు, కానీ మన తెలుగు రాష్ట్ర రాజకీయ నాయకుల భార్యలు కుటుంబ సభ్యులు రాజకీయాలకు దూరంగా ఉన్నా కూడా ఆ మహిళల్ని టార్గెట్ చేస్తారు. ఒక వ్యభిచారం చేసే మహిళలని ఏ విధంగా తిడతారో అంతకంటే ఘోరమైన పదజాలంతో తిడతారు. ఆ వీడియోలు వాళ్ళు చూస్తారు, చాలా బాధపడిపోతారు. ఇటువంటి కామెంట్లు వీడియోలు ఆ మహిళల మీద బందేస్తేనే మంచిది అసలు.